అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఇప్పుడు మనము షాంపూస్ కానీ సోప్స్ కానీ వాటిలో సర్ఫెక్టెంట్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఆ ఆయిల్స్ కానీ డస్ట్ కానీ ఏదైతే ఉంటుందో మన హెయిర్ రూట్స్ మధ్య స్కాల్ప్ మీద వాటన్నిటిని లూజన్ చేసి ఏదైతే ఫ్రాత్ ప్రొడ్యూస్ చేస్తూ దాంట్లో నుంచి అలా పైకి తేలిపోయి అలా మనం వాష్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. సో డస్ట్తో పాటు షాంపూ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైతే మన స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ అవి కూడా పోతాయి. అలాగే హెయిర్ని కూడా ఒక ఆయిల్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది హెయిర్ చుట్టూ. ఈ ఏదైతే సీబమ్ కానీ ఏదైతే న్యాచురల్ ఆయిల్స్ మన స్కాల్ప్ ప్రొడ్యూస్ చేస్తుందో అది స్కిన్ నరిష్మెంట్, అది కాకుండా అలాంగ్ ద హెయిర్ ఆ హెయిర్ని కూడా నరిష్ చేస్తుంది. సో అవన్నీ కూడా పోవడం వల్ల అదంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి హెయిర్ ఫాలికల్స్, హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఒక కారణం హెయిర్ ఫాల్కి. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైక్ కొంతమందికి పీసీఓడి ఉంటుంది. లేడీస్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలాగే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ కానీ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా సరే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటే ఇదాన్ని కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.